నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభోకు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఐయు సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈ రోజు కార్యక్రమంలో అధిక రక్తపోటును అదుపులో ఉంచే మందులపై అవగాహన, వాటి వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. హై బీపీ నేడు జీవనశైలి జబ్బులా మారిపోయింది. ఒక వయసు దాటిన తర్వాత తప్పనిసరిగా అధిక రక్తపోటుతో సహజీవనం చేయాల్సి వస్తోంది. ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒక్కరైనా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారనేది ఒక చేదు వాస్తవం. గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, పక్షవాతం మొదలైన ప్రాణాంతక విపత్తులన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అధిక రక్తపోటుతో ముడిపడినవే. ఈ నేపథ్యంలో మన ఆరోగ్యానికి గొడ్డలి పెట్టులా పరిణమిస్తోన్న హై బీపీని అదుపులో ఉంచే మందులపై మనకు ఎలాంటి అవగాహన అవసరమో, వాటి వాడకం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. హై బీపీ ఇవాళ ఇదో పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. సాధారణంగా 120/80గా ఉండాల్సిన రక్తపోటు నేడు చాలా మందిలో కొండెక్కుతోంది. గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ప్రాణాంతక విపత్తుల్ని తెచ్చిపెడుతోంది. అంతిమంగా ఆరోగ్యానికి గొడ్డలి పెట్టులా పరిణమిస్తోంది. రక్తపోటు అదుపు తప్పి పెనుముప్పుగా పరిణమించడానికి జన్యుపరమైన అంశాలతో పాటు అధిక బరువు, స్థూలకాయం, మధుమేహం, పొగ త్రాగడం, మద్యపానం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, మితిమీరిన ఉప్పు వాడకం ఇవన్నీ కారణాలే. ఒక్కసారి హై బీపీ బారిన పడ్డాక ఇక జీవిత పర్యంతము దాన్ని అదుపులో ఉంచుకునేందుకు తిప్పలు పడాల్సిందే. అయితే బీపీని అదుపులో ఉంచేందుకు ఇవాళ మనకు అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. హై బీపీ అని డాక్టర్ చెప్పినప్పుడు మొదట బీపీతో పాటు ఉండే వేరే కండిషన్స్ కూడా మందులు ఇస్తుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం కానీ, లేదా యాంటీ ప్లేట్లెట్స్ అంటాము, అంటే రక్తము గడ్డ కట్టకుండా ఉండడానికి ఇచ్చే మందులు కానీ, ఇలాంటివి ఇస్తుండటం జరుగుతుండొచ్చు. బట్ హై బీపీ కోసం కూడా చాలా రకాల మందులు ఉన్నాయి. జనరల్గా మనం క్లాసెస్గా డివైడ్ చేస్తాం, వాటిని వివిధ విభాగాల్లో డివైడ్ చేస్తాము. బేసిక్గా చూసినా కూడా ABCD అంటాము, అంటే యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ లేదా ఏస్ ఇన్హిబిటర్స్, బీటా బ్లాకర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, డయూరెటిక్స్, ఇక మిగతావి కొంచెం తక్కువగా వాడే డ్రగ్స్, సింపాథెటిక్ బ్లాకర్స్, క్లోనిడిన్ లాంటివి లేదా రిజర్పిన్ లాంటివి. ఇవి సో క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ అయితే అట్లీస్ట్ ఒక 7 నుంచి 8 రకాలటువంటి మందులు ఇప్పుడు కూడా వాడకంలో ఉన్నాయి. ఇన్ని రకాల మందులు ఎందుకు అంటే, బీపీ అనేది చాలా విషయాలు కలిసి వస్తుంటుంది. అంటే మనకి చెప్పుకోవడానికి అది ఒకటే జబ్బు అయినప్పటికీ దాంట్లో రకాలు చాలా ఉంటాయి. ఒక్కొక్క మనిషిలో బీపీ రావడానికి ఒక్కొక్క కారణం ఉండొచ్చు. అందరికీ కారణం ఒకటే ఉంటుందని ఉండదు. సో ఒక మనిషిలో ఉన్నటువంటి ప్యాథోజెనిక్ మెకానిజం బట్టి కొంతమందికి కొన్ని మందులు పనిచేస్తే కొంతమందికి ఇంకో మందు పనిచేస్తుంది. అంటే అందరికీ ఒకే మందు పనిచేయడం అనేది జరగదు. ఏళ్ల కొద్దీ బీపీ మందుల్ని వాడుతున్నాం. రక్తపోటు కూడా చక్కగా అదుపులోనే ఉంది. ఏనాడు బీపీ పెరిగింది లేదు. ఇక మందుల్ని మానేసినా పర్వాలేదని మనలో చాలా మంది భావిస్తూ ఉంటారు. మరి బీపీ అదుపులో ఉంటుందని చెప్పి మందుల్ని మానేయొచ్చా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.